అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ స్వీట్ భాష. ఈ రోజు మన వీడియో ఏంటంటే పిసినారి ఫిలిం పార్ట్ 43. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇలా మన ఛానల్ రోజు మరింత ఎక్కువ అవుతుంది. చాలా బాగా సపోర్ట్ చేస్తారు. రోజుకు కొంతమంది సబ్స్క్రైబర్లు వచ్చేటైతే నాకు చాలా అంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. పేరు పేరున మమ్మల్ని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలండి. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. మీకోసం మంచి మంచి కంటెంట్ వీడియోస్ తీసుకురావడానికి మేము ట్రై చేస్తాము. చాలా మంది ఏమంటారు అంటే ఆడపడుచు ఇంటికి వస్తే ఈ సిరీస్ మొత్తం అయిపోయిన తర్వాత స్టార్ట్ చేయండి పెంటక్క, ఈ పిసినారి పెళ్ళం సిరీస్ ఇలానే కంటిన్యూ చేయండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంటెంట్ పెట్టేసి ఇలానే కంటిన్యూ చేయండి, చాలా బాగుంది పిసినారితనం అనేది. కానీ మొగడు ఈమెకు బుద్ధి చెప్పేటట్టు ఒక వీడియోలో చూపియండి, మేము కొంచెం ఎంజాయ్ చేయాలనుంది ఆ సిచ్యుయేషన్ లో అని చాలా మంది కామెంట్లు చేస్తారు. మీరు చేస్తే పాజిటివ్ కామెంట్లు చూసేటట్టు మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చాలా బాగా పాజిటివ్ రెస్పాన్స్ అనేది మీ నుంచి వస్తుంది. కాబట్టి మేము కూడా ఇంకా మీరు చేసే సపోర్ట్ వల్లనే మాకు కూడా మంచి మంచి కంటెంట్ మీ ముందుకు తీసుకురావాలనిపిస్తుంది. కాబట్టి ప్లీజ్ ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండదు, మీకోసం మంచి మంచి వీడియో తీసుకొస్తాము. సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ఇలా పనికి పోదాం అనుకుంటున్నానే, దబదబా టిఫిన్ బాక్స్ కట్టు. ఓయమ్మో ఇన్ని రోజులు ఇంటికాడ వండుకొని బాగానే తెల్లారింది నీకు. కాదు ఇన్ని రోజులు పోతానుకొని మొగన్వి, ఇప్పుడేమో పోతా అంటే ఈయకయ్య ఆడుతున్నావు. రేపు మన పెళ్లి రోజు ఉంది, ఇయ్యాల రేపు ఒక్కనాడు ఉండరాదు, అయ్యే పోతుంది. ఇక ఎల్లుండి సంది పోదు గాని. అరే మన పెళ్లి రోజు రేపే కదే, నేను మర్చిపోయినా, అసలు నాకు యాదికే లేదు. ఇక ఇన్ని రోజులు సంది ఉత్తగానే ఉన్నా కదా, మా సార్ గడు ఒకటే ఫోన్ చేస్తుడు, ఎన్నడు వస్తావయ్యా, నీ ప్లేస్ లో వేరేటోళ్ళని పెట్టనా మరి అని అంటే, ఏమొద్దు సారు జర టైం పడుతుంది, ఇంకా పెళ్లిలా అక్కడిక్కడ తిరుగుడే సరిపోయింది, ఇక వస్తున్నా సార్ ఒక 2-3 రోజులు అయినాక వస్తాను. కానీ ఇక నాకు ఇట్లా పానం ఒప్పలేదు, ఇంటికాడ ఉండి ఏం చేయాలని, సరే సార్ వస్తాను ఇక మెసేజ్ పెట్టినా. ఇక రేపు పెళ్లి రోజా మరి పెద్దగా చేసుకుందామా ఏమొద్దా, ఎట్లా అంటావు? ఏమొద్దు చేసుకునేదొద్దు, ఏమొద్దు. ఇప్పుడు ఒక్కరికి చెప్తే ఒకరు చెప్పకున్నా కష్టమే, అందరికి చెప్పాలన్నాయి. ఎవరికి చెప్పకున్నా నిష్ఠూరము ఎందుకయ్యా, సపరేట్ ఉంటే అయిపోతుంది కదా. ఎవరికి ఏం చెప్పకూకో. ఇక ఎల్లమ్మ గుడి ఉంది కదా ఊర్లో, ఎల్లమ్మ గుడి కాడిపోయి ఒక కొబ్బరికాయ కొట్టి దర్శనం చేసుకొని వస్తే అయ్యే పోతుంది. ఇక కూరగాయలేమో ఒకటే పని, ఇక వేరే గుడికి తీసుకోపోరే, ఎప్పుడు ఎల్లమ్మ గుడికి తీసుకుపోతురు, మన ఊర్లోది కాకుండా వేరే ఊరికి పోదామమ్మా అని తలుగుతారు. కానీ ఇప్పుడు ఆడుకోవాలంటే బండ్ల పెట్రోల్ కావాలన్నాయి, ఊకనే అవుతుందా? ఇక పొరగాలు ఆడిపోయినాక అదో ఇదో ఇప్పియమని తలుగుతారు. ఇక తిండి ఖర్చు ఆ ఖర్చు ఈ ఖర్చు మస్తుగా అవుతుంది. ఎందుకు పైసలు ఏం కాలానికి సపోర్ట్ అవుతా. ఈ ఎల్లమ్మ గుడి కాడిపోయి ఒక కొబ్బరికాయ కొట్టొచ్చి నిమ్మలంగా ఇంత పప్పు చారు బగార పువ్వు చేస్తా, ఆ తిని నిమ్మలంగా వండుకున్నాము. కేక్ కోసేది లేదు, ఏం లేదు. అరే కాదే, కనీసం కేక్ అన్న కోయమా? ప్రతిసారి కోస్తాం కదా, కూరగాయల కోసం ఇంత కేక్ తెచ్చుకొని కోసుకొని తింటే ఏమైతుందే? ఎవరికి చెప్పను అన్నవు, సరే మంచిగానే ఉంది, ఇక పైసలు లేనప్పుడు ఎందుకు తీ అని అనుకున్నావు, బాగానే ఉంది. కానీ కేక్ గిట్లా కోయొద్దంటావు, ఒక అర్ధ కిలో కేక్ తెచ్చుకొని మనం మనము ఇంటి పక్క చుట్టుపక్కల పెంట మనం వాళ్ళని వీళ్ళను, మనం ఈ దోస్తు పిలిచా కదా లత, అలా పుట్టినరోజుకు వాళ్ళని గట్లనే పిలువు. ఇక వచ్చింత కేక్ తినిపోతారేమో, ఏముంది అందులో? అరే నువ్వు ఇంత పెద్ద చేస్తావేమి నాకు అర్థం కాదు. కాదు పైసలు లేవు అనుకున్నాం కదా, సప్పుడు అక్క మూసుకొని ఉండరాదు. ఇప్పుడు మా తమ్ముడు మా మరదలు ఏమనుకుంటారు, ఆగ చూడు ఇప్పుడు మనం ఫోటోలు పెట్టినాం అనుకో, స్టేటస్ లో ఫోటోలు పెడితే ఏమనుకుంటారు, ఆగ చూసినావు మా అక్క మా బావ మమ్మల్ని విలువలేదు, కొత్తగా పెళ్ళైన పెంపిల్లగానన్న విలువలేదని మా తమ్ముడు ఫీల్ అవుతాడు. మా అమ్మ ఏమనుకుంటది, మమ్మల్ని విలువకున్నా సరే నా కొడుకుని నా కోడలు నన్ను విలువకుపాయే, నా బిడ్డ ఆగో చూసినావా వాళ్ళు వేసుకుంటుర్రు అని ఫీల్ అవుతుంది. ఇంటికి వచ్చిన బాధ అయ్యా, అందుకే సప్పదట్ట మూసుకొని ఉండు, కేక్ కట్ చేసుడొద్దు, ఏమొద్దు, సప్పదట్ట నిమ్మలంగా గుడికి పోయి వచ్చి నిమ్మలంగా వండుకొని తిని పండుకున్నాము. సప్పదట్టుకో. ఇప్పుడు మా వాళ్ళకి చెప్తే మీ అక్క చెల్లెలు ఊపుతారా, అగో చూడు వాళ్ళ అమ్మగారికి పిలిచింది, వాళ్ళ తమ్ముని వాళ్ళ మడదని వాళ్ళని పిలుచుకుని, కానీ మా వాళ్ళని పిలవలేదు అని మీ ఆడపిల్లలు అట్లా ఫీల్ అవుతారు. ఎందుకు వచ్చిన వాళ్ళు అయ్యా, సప్పదట్ట మూసుకొని ఉంటే అయిపోతుంది కదా, ఎవరితో నిష్ఠూరం ఉండేది లేదు, ఏం లేదు, ఎవరంటే తెచ్చి పెట్టేటోళ్ళు ఏం కాదు. మన బాధ మన అప్పులు మన సప్పులు అంతా మనమే చూసుకోవాలన్నాయి. ఇక వాళ్ళు ఏమనుకుంటారా, ఇక ఫీల్ అయ్యి చెప్తాం అనుకో, మనదే ఇంత ఉడుస్తుంది కదా, సబ్బదట్టుంటే రాదు. అరే మా అంటే ఎంత అయితే ఒక 1000 రూపాయలు ఇట్లా కావు, గట్టిగా అనుకుంటే పిలువ రాదే మీ తమ్ముళ్ళను, ఏమైతుంది? మీ తమ్ముడిని మీ మరదల్ని పిలువు. ఇట్లకని మా అక్క మా చెల్లె పిల్లలు వస్తారేమో, దానికి నువ్వు ఖర్చుకు భయపడితే ఇట్లనే. మనదే ఉడుస్తుంది, మనదే పోతుంది, ఎవరేం తెచ్చి పెట్టాలంటే పుణ్యానికి ఎవరేం తెచ్చి పెడతారు, మనమే పెట్టాలి ఇంకా ఆడపిల్లలకు. ఇక మీ తమ్ముడు మీ మరదలకు ఒక చీరనన్న పెట్టకపోయి మనము ఇప్పుడు పిలిపించి ఒక చీర పెట్టి అయిపోతుంది కదా. అరే పైసలు లేవని చెప్తే నీకు అర్థం కాదా? నేను ఎంత చెప్పినా నువ్వు నీ మాట నువ్వే మాట్లాడతావేంటి? కాదు నువ్వు ఇన్ని దినాల సంది పనికే పోతలేవు, ఎక్కడికైనా వస్తాయి చెప్పు పైసలు. ₹1 లేక నాకు బాధ అవుతుంది. కూరగాయలు తెచ్చుకుంటాను ఇట్లా చేస్తే పైసలు లేవు, నా బాధ నాకే అర్థం అవుతుంది. కానీ నీకేం మేరక చెప్పు,
ఏమైనా దావత్లు వస్తే చాలు ఎప్పుడు తినిపిద్దామా ఎప్పుడు దాపిద్దామా మందిని పిలిచి మందికి ఎప్పుడు పెడదామా అనే ఉంటది. ఎవడన్నా పిలుస్తారా నిన్ను? ఎవడేమో అలా దావత్ అలా విలువరు కానీ నువ్వేంది తెయ్య ఆడతావు. మన ఇంట్లో ఏదైనా దావత్ అయితే ఇదేమైనా మెదడు పెళ్లి రోజా లేకపోతే ఏదన్నా స్పెషల్ ఉందా? సపరేట్ మూసుకొని ఉండరాదు. ఏ దానికి దావత్ లేక పెద్ద ఏదామంటవేంది? ఏమో నీ తల్లి, ఇక నీ ఇష్టము. నేను చెప్తే నువ్వు వినే ఆడిదాని కాదు. ఇక నీ ఇష్టం ఉన్నట్టు చేసుకోపో. ఇక నేను పని పోతున్నా, మరి ఇంటికాడ ఉండి ఏం చేయనమ్మా. ఇక గీ ఎల్లమ్మ గుడి కాడికి పోదామంటే నువ్వు ఇక పిల్లల్ని తీసుకొని పోరాదు నువ్వు ఒకదానివే. ఇక నేనెందుకు, నేను పని పోతున్నా ఇక. అరే మన పెళ్లి రోజుకు నువ్వు ఉండకుంటే ఎట్లా నాకు అర్థం కాదు. కాదు ఇన్ని దినాల సందులో ఏంటికి ఇప్పుడే వచ్చినా నీకు? రేపు ఒక్కనాడు కొని ఎల్లుండి పోదువు తీ. తప్పిపోతుంది అయ్యా. ఇన్ని దినాల సందేమో ఉత్తగా గులాం ఉండి తిని పండుకొని ఊరంతా తిరిగి వచ్చినవు. అప్పుడు యాదికి రాలే గాని ఇప్పుడు పోతాను ఒకటి ఏది అలుగుతున్నావు. చెప్పు సార్కి ఫోన్ చేసి చెప్పు ఎల్లుండి వస్తా సారు, రేపు నా పెళ్లి రోజు ఉంది ఎక్కడికన్నా తీసుకోమంటారు మా కూరగాయలు అని చెప్పు. ఏమనడు, సబుదాక్తుండు. సరే తీయే తల్లి, నీతో ఎట్లన్నా కష్టమే. సరే సరే తీయి, ఏం పోను. అత్తమ్మ వేడి వేడి అన్నమైంది, జర ఉడుకుడుకు తినరాదు. చల్లగుంది కదా వాతావరణము. మామ ఎక్కడ పోయిండో ఏమో, పొద్దుగల పోతాడు 10-11 గట్టంగా వస్తాడు. అప్పుడు చాయ్ తాగుతాడు. అన్నం ఎప్పుడు తింటాడు అత్తమ్మ? ఎప్పుడు గట్లనే వేస్తాడు. వాతావరణం జర చల్లగుంది కదా, ఉడుకుడుకు పువ్వు వేసుకొస్తే తినరాదు. ఇప్పుడే వద్దమ్మా, మీరైతే తినిపోరు. ఇక పొద్దుగల పువ్వు తినడు నాకు అలవాట్లేదు బిడ్డ. ఇక వేసుకున్నా ఎంత తిన్నామన్నది ఇట్లా లోపలికోదు. ఇక చాయ్ తాగుడే అలవాటు ఉంది బిడ్డ. మీరైతే తినిపోరు ఉడుకుడుకు. అమ్మా ఏం చేస్తున్నావే? ఉడుకుడుకు పువ్వు అయింది, సంధ్య వండింది, తిందురా రాదే. వద్దు బిడ్డ, ఇక పొద్దుగల తిండి నాకు అలవాట్లేదు, నీకు తెలిసిందే కదా. ఇక ఆకలి అయితే లేదు కానీ మీరు తినిపోరి. నువ్వు సంధ్యమ్మ పోయి తినిపోరి అమ్మ, ఉడుకుడుకు తినిపోరి. ఇక చల్లగా ఉంది కదా వాతావరణము. సరే తింటాం గాని ఇవాళ అక్కది బావది పెళ్లి రోజు ఉందే. మరి చేసుకుంటులేరో ఫోన్ ఇట్లా చేస్తలేరు రమ్మని. మా తమ్ముడు కొత్త పెంపులగాడినాయి, మా మరదలు కొత్తగా వచ్చింది, మరి తీసుకుపోతాము ఒక నిద్ర చేపించుకుంటాము అన్నట్టు లేదా అని తెలివి అక్కకు. చూడు ఇంకా ఫోన్ చేస్తలేరు. మరి వాళ్ళ దగ్గర పైసలు ఉన్నాయో లేవో, ఉన్నా పీషాతలు చేస్తారు. వాళ్ళ గురించి తెలిసిందే కదమ్మా. ఇక నేనే ఒక కేక్ పట్టుకొని పోదాం అనుకుంటున్నా, ఏమంటావే? అవునా, సరితక్కది అన్నది పెళ్లి రోజా? అయ్యో అవును కదా బావా, మరి ఫోన్ చేస్తలేరు కదా, పోదాం అనుకుంటే. ఏమో బిడ్డ, వాళ్ళకి ఎరుక. వాళ్ళకు పిల్లికి బిచ్చమైనోళ్ళు. కాదు, కొత్త పెంపుల గాని కొత్త పెంపులను తీసుకుపోయి ఒకనాడు నిద్ర వేపించి బట్టలు పెడతారు గాని ఏమక్క ఏమనంటే కష్టం అయ్యా ఆమెను. ఓయమ్మో కాదు, ఇంతగానం పీశాతలు చేస్తుంది ఎందుకయ్యా? బావ గన్నిగానం వేలు వేలు తెచ్చి ఆమె చేతిలోనే పెడతాడు. ఏం చేస్తుంది ఆ పైసలన్నీ? ముళ్ళ కట్టుకుంటది, భద్రంగా దాచి పెట్టుకుంటది. ఏమైనా మన ఇంటికి వచ్చినప్పుడు చేజాపుతుంది. పిల్లలకు అది కొనిపియాలి ఇది కొనిపియాలి, వీటి పైసలన్నీ ఆయన దగ్గర వసూలు చేస్తుంది, నా దగ్గర వసూలు చేస్తుంది. ఈ పెళ్లి రోజు సంవత్సరానికి ఒకసారి వచ్చే పెళ్లి రోజు. ఇప్పుడు పోరాడు ఏమనుకుంటారు, అమ్మమ్మ మమ్మీ డాడీ పెళ్లి రోజు అంట కేక్ కట్ చేస్తారు, మా అమ్మమ్మలను పిలవకపాయ అని పిల్లలు బాధపడరా? మీ అక్కనేమో పైసా పోతే పానం పోతుంది అన్నట్టు ఎవరికి విలువదు, ఎవరికి పెట్టదు. ఆమెకు ధరియ్యదయ్యా. నువ్వే కొంటపోతావు కేకు. ఏమొద్దుకో, ఇప్పుడు నువ్వు కొంటపోతే అదో ఇదో వండి పెట్టాలి, అవిటికి ఇట్లా బాధపడతారు. ఏమొద్దుకోరా నాయన, ఉన్నదో లేదో మన ఇంట్లో తిని మలంగా ఉందాము, చెప్తే పోదాము లేకపోతే లేపియరాదు. ఎందుకు మనంతలో మనం కావాల్సుకొని ఎందుకు రాపోయేది వాళ్ళ ఇంటికి, మనకు గతి లేకనా? వాళ్ళత్త ముందే మంచిది కాదు. మనం పోతే అంత నా కొడుకు తింటే అయిపోతురు అన్నట్టే గుడ్లు ఇట్లా పెట్టి చూస్తుంది. ఏమో దూకో బిడ్డ, చప్పుదాక ఊకో. వాళ్ళ అత్త అట్లా అనుకుంటే మనకేంటత్తమ్మా, మన అక్క మా నాన్న ఏమైతుంది? ఇప్పుడు ఆడపిల్లలు పెళ్లి రోజు అయితే చెయ్యరా చెప్పు, పోవాలి. కేక్ కట్ చేపించి రావాలి. సరే వాళ్ళు తిండి పెట్టినా పెట్టకున్నా సరే కానీ మన బాధ్యత పోయి ఒక కేక్ కట్ చేపించి పిల్లలకి ఏదైనా తీసుకొని పోయి తినిపించుకొని వస్తాం అత్తమ్మ. నువ్వు ఇట్లా లేకపోతే నేను బాగా కలిసిపోయి కేక్ కట్ చేపించుకొని వస్తాము. అవునమ్మా, వాళ్ళు పీషాతలు చేస్తుర్రు మనం అట్లనే ఊకుంటే ఎట్లా చెప్పు? ఇక పోయి ఒక కేక్ అన్న కట్ చేపి చూస్తాము, కిరణ్ గారికి ఇట్లా తీసుకొని పోతాము. ఏమో నాయన, మరి ఇక మీ ఇష్టము. ఇక నువ్వు సంధ్యమ్మ కిరణయ్య ఇక ముగ్గురు కలిసిపోర్రి కానీ నాకు శాతం అయితే బిడ్డ, నేను రాను. అయినా నేను వచ్చిన వాళ్ళ అత్తమ్మ ఒక మంది ఇంతలా పెట్టుకుంటది. వాళ్ళ అత్తను వాళ్ళ మామను వాళ్ళందరినీ పిలిపించుకురు కానీ నా బిడ్డలను పిలిపించుకోలేదు చూడు. వాళ్ళు చెప్పకుండా మనం పోయినా గటనే అనుకుంటది. అయ్యా వాళ్ళ అత్త గురించి తెలిసిందే కదా. ఏమొద్దు నాయన, నేనేం రాను. మీరు పోయి మాపటిలు ఏం పండుకోకురి. అక్క పండుకోమన్నది, ఎట్లా కూడా పండుకోమన్నది. ఒకవేళ బట్టలు అన్నది ఇట్లా పండుకోకురి నాయన. వాళ్ళత్త ముందే మంచిది కాదు. సపోదాకా వెళ్ళేసి రా కేక్ కట్ చేపించి. అయినా బావకు పానం అంతా మన మీదనే ఉంటదిరా. ఇక మా బమ్మడికి తినిపించి తాపియాలి, మా అత్తమ్మ మామ వస్తే ఇంత మటన్ తీసుకొచ్చి వండి పెట్టి తినిపియాలి పంపియాలి అన్నట్టు ఉంటది. కానీ ఎందుకో మన అక్కకి ఎందుకో మన మీద గుంజదు. ఆ పోరి పైసలు ముచ్చుది.
ఆ రూపాయి ఖర్చు పెడితే ఏడరిగిపోతాయో పైసలన్నీ ఏడైపోతాయి అన్నట్టు అదే మైండ్ నుండి ఎప్పుడైనా పోతే ఇంత చికెన్ లేదు ఇంత మటన్ లేదు అమ్మ పప్పుసారి వేసుకుందామా బీరకాయ పప్పు ఉంటవా ఏముంటవే ఆ చింతపత్త కూర రాదే నీ చేతి నుంచి కమ్మగా అవుతుంది కూరగాయలు ఒకటి ఏ పందలుగుతురు అని ఇంకా తొక్కులు పప్పులు గవే ఏపిస్తుంది కానీ ఈయనడన్న అమ్మ మటన్ తింటే ఆవే ఇంత కీమ కొట్టించుకరానా మీ అల్లుంతోని అని ఈయనడన్న పాపాన పోలేదు. అదే బావ చూడు అత్తమ్మ ఏం తింటావు ఏం తాగుతావు ఏం తెప్పియాలో చెప్పు వచ్చి 2 రోజులు అవుతుంది నీ అమ్మ ఏం సప్పుడు చేస్తలేవు అంటాడు నా కొడుకు. కానీ అక్క గుణం ఏందో అయ్యా గట్ట సాపు లేదు బావ గుణం అన్న మంచిది. అవునమ్మా నిజంగా అక్క ఎన్నడూ ఫోన్ చేసి మరి ఎట్లుర్రురా మరదలు ఎట్లుందిరా ఆ అమ్మగారింటి కాడ ఉందా ఈడుందా ఎట్లుర్రు ఏం కథ అని ఫోన్ చేసింది లేదు కానీ బావ 3 సార్లు చేసిండే ఇప్పటికి ఎట్లుర్రా బొమ్మడిది సంసారం ఎట్లయితుంది ఏం కథ మరి డ్యూటీకి పోతున్నావా ఎట్లుంది ఏం కథ అని ఫోన్ చేసి అన్న మాట్లాడతాడు కానీ అదే అక్క ఎన్నడూ నోరు తెరిచి ఫోన్ చేసి మాట్లాడదే. ఇక అనుకుంటా ఇక సరే సరే మా అక్కకు మరి ఎన్నడూ తెలుస్తుందో మా గురించి ఇక మమ్మల్ని తీసి తీసి పడేస్తుంది ఏమైనా వాళ్ళ ఆడపిల్లలకు ఫోన్ చేస్తుంది వాళ్ళ ఆడపిల్లలకు రోజు ఫోన్ చేసి మాట్లాడుతుంది కానీ మరి మా కొత్త మరదలు ఉంది ఫోన్ చేసి మాట్లాడతా మా అమ్మకన్నా ఫోన్ చేస్తా అని చెయ్యాలి కదా. ఎన్నడూ ఫోన్ చేయదు ఎన్నడూ మాట్లాడదే. ఇక ఈ పోరు సంధ్య ఒకటే పని అక్కకు ఫోన్ చేస్తా బాబా నెంబర్ ఈ నెంబర్ అంటే ఒకనాడు ఇచ్చిన ఫోన్ చేసిందంట అక్క ఎట్లెట్లు అక్క పిల్లలు ఎట్లెట్లు ఒకనాడు వచ్చిపోరాదురు అంటే పనుంది పిల్లలు బడికి పోయిరు సరే సరే నేను మళ్ళీ చేస్తాను పెట్టేసిందంటే ఎందుకు ఏకంతరు బాబు సరే పైసా ఉందో లేదో ఆమె దగ్గర ఉందో మన దగ్గర ఉందో ఇక ఆ దేవునికి ఎరుక కానీ ఫోన్ చేసినాం నిమ్మలంగా మాట్లాడితే ఎంత నిమ్మలం అనిపిస్తుంది పానము. ఈ పోరికి ఏమేరు కానీ ఏదో మా ఆడపిల్లకి చెయ్యాలి కదా అని చేసింది చేస్తే నిమ్మలంగా మాట్లాడి ఫోన్ పెట్టేయాలి కదా. సరే సరే నేను తర్వాత చేస్తాను పెట్టేసిందంట మరి తర్వాత నన్ను చేసి మాట్లాడలే కదని ఇక సంధ్యనేమో ఒకటే ఫీల్ అవుతుంది. ఫీల్ కాకే మా అక్క గురించి నీకు ఇంకా తెలిసేది ముందు ముందు మస్తుగా ఉంది ఏం ఫీల్ కాకు ఆ మనసుంటిదే అని చెప్పిన. ఇక అట్లనే సర్దుకొని పోతుంది కానీ అక్కకు ఎంత అన్నా నిజంగా దమాకు పని చేయదా అనే. అవునత్తమ్మ ఆ రోజు ఫోన్ చేసినప్పుడు నేను ఎంతో ఇష్టంతో చేసిన అయ్యో మా ఆడపిల్ల నెంబర్ తీసుకొని మొదలు చేస్తున్నా చాలా సేపు మాట్లాడాలి ఇక రమ్మంతా ఒకనాడు ఉండిపోతారేమో అనుకొని ఫోన్ చేస్తే ఇంకా సరే సంధ్యాన్ని తర్వాత చేస్తాను ఫోన్ పెట్టేసింది ఇక సరే అక్క అని పెట్టేసిన నేనేమంటత్తమ్మ ఇక తర్వాత ఆ రోజు మొత్తం చూసిన ఇక చేస్తలేదు మళ్ళీ చేద్దాం అనుకున్నా కానీ ఇక పిల్లలతో బిజీగా ఉండొచ్చు మళ్ళీ ఆమెనే చేస్తుంది కదా అనుకుని అట్లనే ఇచ్చిపెట్టిన. మళ్ళీ తెల్లారన్న చేయాలి కదా అత్తమ్మ. ఇక నాకు మస్తు బాధ అనిపించింది అత్తమ్మ. అందుకే ఒకసారి బావతో అన్నా కానీ నీతో ఒక్కసారి ఇట్లా అనలేదు. బావ ఏంది బావ అక్క ఫోన్ చేస్తే రెస్పాన్స్ ఇయ్యదు మళ్ళీ చేయకుంటే ఫీల్ కాదా ఏదో పలకరిద్దామని చేసినాక ఫోన్ పెట్టేసింది బావ అని ఫీల్ అయినట్టమ్మా నిజంగా నువ్వేం అనుకున్నా సరే. ఆమె గురించి ఇంకా నీకు తెలియదు సంధ్య గట్లనే చేస్తుంది ఓయమ్మో ఎప్పుడన్నా మరి మా అమ్మ మా అయ్య ఎట్టెట్లుర్రు ఏం కథ ఫోన్ చేసన్నా మాట్లాడదామన్నా చింతనే ఉండదు. ఏమనంటే కష్టం ఓయమ్మ వాళ్ళ అత్త మంచిగా చూడకున్నా సరే గాని ఒక్కనాడు మంచిగా మాట్లాడితే చాలా అత్త ఏమమ్మా సరిత ఏం కూరనేవమ్మా తీసత భూమి వేసుకరా అంటే అమ్మ అంటే చాలు ఓయమ్మ చెట్టు ఎక్కి కూర్చుంటది. ఇక అమ్మంత మనిషి లేరు అనుకోని అత్తకు అవి ఇవి చేసి పెడుతుంది. ఎప్పుడన్నా ఇక తన్నేది అనుకోవాలి అత్త ఇక ముఖం గిట్లా చూడదు అట్లా చేస్తారు. కానీ ఇక నేను ఏమన్నా బిడ్డ నాకన్నా ఫోన్ చేసి మరి పిల్లలతో మాట్లాడమ్మా అని మాట్లాడిపియాలి కదా. నా దాంట్లోనేమో బ్యాలెన్స్ ఉంది బ్యాలెన్స్ ఉన్న రోజులు రోజు చేసిన బిడ్డ ఇక బ్యాలెన్స్ అయిపోయిన కానించి మరి అమ్మనన్న చేయాలి ఎట్లుర్రు ఏం కథ అమ్మ కొత్త మరదలు వచ్చింది సంసారం ఎట్లెట్లుంది ఏం కథ అని ఫోన్ చేసి మాట్లాడాలి కదా. సరే నీతో మాట్లాడకున్నా సరే నువ్వు కొత్త పెన్ పిల్లవాయి నీతోని ఇక అలవాటు లేదాయి పరిచయం లేదాయి నాతో నన్ను ఫోన్ చేసి మాట్లాడాలి కదా. ఎన్నడూ ఫోన్ చేయదు బిడ్డ ఏమని అనుకున్నా కష్టమని సప్పుడు తాగుతూకుంటా ఇక ముష్టం ఉంటే చేస్తుందేమో లేకపోతే లేదని నేను సప్పుడు తాగుతూకుంటామ్మా. అవునా సరే బావా ఎట్లాంటో చెప్పు పోదామా వద్దా మరి. పోదామే ఇప్పుడు మంది అందరు పెళ్లి రోజులు ఎట్లా చేసుకుంటారు గ్రాండ్ చేసుకుంటారు ఇక వాళ్ళ దగ్గర పైసలు లేకుంటే మాయే నేనే ఒక అర్ధ కిలోనో కేక్ తీసుకొని పోదాము. పోయి ఇక కిరణ్ గాడు నువ్వు నేను ఒకటే బండి మీద పోదాం లేకపోతే కిరణ్ గాడు ఆ బండి తీసుకొని వస్తాడేమో. ఇక పోయినాక ఇంటి పక్కల చుట్టుపక్కల పోరగాళ్ళు ఇక సీతమ్మ దోస్తులు చింటే దోస్తులు ఉంటారు కదా ఇక వాళ్ళని పిలిపిద్దాం కేక్ పోపించి తినిపించి వస్తూనే ఉందామే ఇక వాళ్ళ ఇంటికాడ ఉండొద్దు చెయ్యొద్దు. గదే బిడ్డ గట్లయితే పోయి రాపోరి దబ్బున పోయి దబ్బున రాపోరి. ఇక వాతావరణం ముందే మంచిగా లేదు వాన వస్తే ఎట్లుంటే చెప్పు ఇక ఆడనే ఉండవలసి వస్తుంది. ఆడుంటే ఇక మీ అక్క ఏదో అదో వండి పెట్టాల్సి వస్తుంది. ఇక ఆమెకు ఎందుకు నెత్తి నొప్పి ఊక నన్ను వచ్చి నా పానానికి వచ్చి తలగబడ్డారు వీళ్ళకి తిండి పెట్టాలా అది ఇది అని ఆలోచిస్తుంది. ఎందుకు వచ్చిన బాధ బిడ్డ పోయి కేక్ కట్ చేపించి డబ్బును రాపోరి నేను వండి పెడతా గాని.
ఆ సరే అమ్మా, నేనైతే బావకు ఫోన్ చేసి మాట్లాడతా, మరి ఏమంటాడో చూద్దాము. సరిత ఉన్నవా చెల్లె? ఉన్నక్క, జరుండు జరుండు, మా తమ్ముడు ఫోన్ చేస్తున్నట్టుండు. హలో. ఆ అక్క బాగుర్రా? బాగున్నాం రా, మీరు బాగుర్రా? పోయమ్మ బాగానే గుర్తుకొచ్చినాము, ఇన్ని దినాలకు బాగానే ఫోన్ చేయబుద్దయింది నాకు. ఏడక్క, మొన్న ఫోన్ చేస్తే కలవలేదు నీది. ఇక మొన్న మీ మరదలు చేసిందంట కదా, సందే చేస్తే మాట్లాడినామంట, 2 మాటలు మాట్లాడి పెట్టేసినామంట. ఇక ఒకటే ఫీల్ అవుతుంది. మా ఆడవిళ్ళకి ఫోన్ చేస్తే 2 మాటలు మాట్లాడి పెట్టేసింది, మళ్ళీ ఫోన్ ఇట్లా చేయలేదు అని ఫీల్ అవుతుంది అక్క. అవునా? ఎనర్జీ ఏంది బాగానే చేసింది, ఆమెకు టైం ఉందో లేదో అని ఇంకా 2 మాటలు మాట్లాడి ఇక పెట్టేస్తూనే ఉన్నారా? సరే సరే గాని బాగుందా సందేశ్, ఇట్లా బాగుందా? అమ్మ నాయన అందరు మంచిగుర్రా? అందరం మంచిగానే ఉన్నాం అక్క. ఇవాళ పెళ్లి రోజు కదా, పెళ్లి రోజు శుభాకాంక్షలు. అవునరా, థ్యాంక్స్ థ్యాంక్స్. బాగానే గుర్తుకొచ్చిందేమ్రా నీకు, బాగానే గుర్తు పెట్టుకున్నావు మా పెళ్లి రోజును. మరి మీ బావకు ఫోన్ చేసి మాట్లాడకపోయినావు? మొట్టమొదలు బావకే చేసినాక, బావ ఫోన్ కలుస్తలేదు, స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఇక అందుకే నీకు చేసిన, బావకి ఇస్తావేమో మాట్లాడదాం అనుకుంటున్నాక్క. ఏడరా బావ లేడు, ఇక బయటికి పోయినట్టుండు, ఇక పని పోతా అంటే ఇవాళ ఒక్కనాడు ఉండరాదు, రేపటి సంది పోదు, ఇన్ని దినాల సంది ఉత్తగానే ఉన్నావు కదా అని అంటే ఇక ఉండు, ఈసారి వచ్చినాక చేపిస్తతి, మాట్లాడిపిస్తతి రా. మరి మరి దావత్ గిట్ల ఏం లేదా అక్క? వద్దాం అనుకుంటున్నాం, సాయంత్రము ఫోన్ చేసి పిలుస్తలేరు కదా వద్దాం అనుకుంటే. ఇక దావత్ గీవత్ ఏం లేదురా, ఇక పైసలు లేవు, మీ బావకు ఆగం ఆగం అవుతుండు పైసలు లేక. ఇక పని పోక నెల 15 రోజులకు ఎక్కువ అవుతుంది. ఇక పని పోతేనేమో పైసలు చేతిలో ఉండు, ఇక అందరికి చెప్తుండే. ఇక పైసలు లేవు అని ఇంకా ముందు ఆడుతుండు. ఇక పైసలు ఏం కాలానికి ఎందుకు అయ్యా చెప్పేది, ఇక సప్పుదాకా ఇంటికానే ఉండు, ఇక ఎల్లమ్మ గుడి కాడికి పోయి ఒక కొబ్బరికాయ కొట్టి వద్దాము అని నేనే అన్నా. ఇక సప్పుదాకా టూకుండు కానీ మరి ఎక్కడ పోయిండోరా. ఇక ఒకరికి చెప్తే ఒకరికి చెప్పకుండా కష్టం రా, అందుకే ఎవరికి చెప్తలేము. ఇక చెప్పేది ఉంటే నిన్ననే ఫోన్ చేయకపోదుమా? గదే అక్క, ఇక అమ్మ గిట్ల పొద్దుగాలనే యాది చేసింది, ఇవాళ అక్కల పెళ్లి రోజు కదా ఫోన్ చేస్తలేరేం రా పోదాం అనుకుంటే. మిమ్మల్ని కొత్త పెళ్లి కానీ కొత్త పెళ్లి పిలుస్తలేదు కదా, పోయి ఒక నిద్ర చేసి వస్తే అయ్యేపోతుంది కానీ అమ్మ అన్నది. ఏమోనే, ఇక బావ పనికి పోతలేడంటే మరి వాళ్ళ దగ్గర పైసలు ఉన్నాయో లేవో, ఇక లేని కాలానికి మనం పోయి ఇబ్బంది పెట్టుడు ఎందుకే అని నేనే అన్న అమ్మతోని. ఇక సంధ్యనేమో ఒకటే పని తలుగుతుంది, పోదాంపా బావ, కేక్ కట్ చేపించొద్దాము అక్కోళ్ళకు అని చెప్తుంది. మరి రమ్మంటావా వద్దంటావా అక్క? అరే గట్లా అంటున్నాది. సరే సరే, నేను బావతో మాట్లాడి ఏదో ఒకటి చెప్తారా మరి. సరే అక్క, మంచిది చెప్పు. గాని ఇక మీ దగ్గర పైసలు లేకుంటే ఏం లేదు ఇబ్బంది, ఇక మేము వచ్చి ఏమి ఇబ్బంది పెట్టాం మిమ్మల్ని. కానీ 1 కిలో కేక్ తీసుకొస్తాము, కట్ చేపించి పోతాం, ఇక మేము వచ్చి తిని తాగి ఏం పోము. అయ్యో గట్లంటవేం రాగా, తిండి తాగుడికి భయపడుతున్నాం గానీ సరే సరే, నేను మీ బావ వచ్చినాక మాట్లాడి ఏదో ఒకటి చెప్తా గానీ మీరైతే రర్రి మరి. ఎట్లా కేక్ పట్టుకొని వస్తుంటున్నావు కదా, ఇక సరే తీసుకొని రా మరి, సంధ్యని ఇట్లా తీసుకొని రా. ఎంబటే పోదురు కానీ మళ్ళీ వాతావరణం ముందే మంచిగా లేదు కదా, వానలు వస్తున్నాయి. ఇక చలికి ఇంట్లో ఎడవంటారు రా, ఇక మన ఇంటికాడ అంటే ఇచ్చగా ఉంటది. సరే సరే రర్రి, వచ్చి పోదురు. సరే అక్క, మంచిది. బావతోనైతే ఒక మాట అను, ఫోన్ చేపి బావతో నేను మాట్లాడతా గాని. సరేరా. ఏమైంది సరిత, జోరుగా మాట్లాడుతున్నట్టున్నావు ఫోను? ఏదో థ్యాంక్ యూ అని చెప్తున్నావు, కొంపదీసి మీ పెళ్లి రోజు అయ్యింది అలా? అవును పెంటక్క, ఇవాళ మా పెళ్లి రోజు. ఇక మా తమ్ముడు ఫోన్ చేసిండు, ఇక శుభాకాంక్షలు చెప్తాను ఫోన్ చేసిండు. ఇక సరే సరే అన్న, ఇక మా మరదలు మా తమ్ముడు వస్తారంట, కేక్ కోపిస్తానికి వస్తాం అక్క అని అంటుర్రు. ఇక మీ మరిది ఏమో ఒకటే పండలిగిండు, చెప్పుదామా అని అందరికి. ఒకరు చెప్పకుండా కష్టమే, మన ఇంట్లో ఏ దావత్ అయినా కష్టమేనే అందరితోనే అని అన్నాడు. ఇక నేనేమన్నా అంటే పైసలు లేని ఎందుకు అయ్యా చెప్పుడు, ఇప్పుడు మా వాళ్ళకి చెప్తే మీ వాళ్ళు కుటరా, మీ అక్క చెల్లెలు ఇక పానం తింటారు. అగ చూడు, మా అన్న మా తమ్ముడు వాళ్ళకి చెప్పుకున్నారు, అత్తగారికి చెప్పుకున్నారు కానీ మాకు చెప్పలేదని వాళ్ళు ఫీల్ అవుతారు. ఎందుకు వచ్చిన బాధ అక్క, ఆయన పైసలు లేవు, ఇంత చికెనో మటనో తెచ్చి వండి పెడదామన్నా పైసలు లేవు అక్క. ఇక పైసలు లేని ఏం చేయమంటారు చెప్పు. అందుకే ఏమొద్దుకో సప్పుదాకా పప్పు చారు చేసుకొని బగారన్నం వండుకొని గేళ్ళమ్మ గుడి కాడిపోయి కొబ్బరికాయ కొట్టి వద్దాము, దర్శనం చేసుకున్నట్టు ఉంటది. ఎవరికి చెప్పేది లేదయ్యా, ఇంకా నిమ్మలంగా తిని పండుకుంటే అయ్యేపోతుంది అని నేనన్నా. ఇక నా మాట ఏమన్నా తప్పు ఉందా అక్క చెప్పు. ఇక మీ మరిదేమో ఇక పైసలు లేకున్నా ఉరుకులాడతాడు, ఏదైనా అప్పో సప్పో వేసన్నా చేయాలి అందరికి చెప్పాలి అని ఆయన అంటాడు. ఎందుకు వచ్చిన బాధ అక్క, పైసలు లేని సప్పుదాకా టూకుంటే అయిపోతుంది కదా. ఇప్పుడు మా అమ్మ మా అయ్య అందరు ఫీల్ అవుతారు. మా తమ్ముడు ఫోన్ చేసేమో దావత్కి చెప్తలేవు కదా అక్క, మేమే వద్దాం అనుకుంటున్నామని ఆయన ఫోన్ చేసిండు. ఇప్పుడు వాళ్ళు వస్తే ఊకనే అవుతుందా, వాళ్ళకు తిండాయి తాగుడాయి ఇవన్నీ పెట్టకుంటే తప్పదా. మళ్ళీ ఏమనుకుంటారు, అమ్మో మా కొత్త మరదలు వస్తుందంట,
ఆమె ఏమనుకుంటది, అమ్మో మా ఆడపిల్లల ఇంటికి మొట్టమొదలు పోతే ఉత్తగానే పంపించిందమ్మ, ఒక చీర నాన్న పెట్టలేదు, ఒక జాకెట్ బట్ట నాన్న పెట్టలేదు, ఇంత తిండి గీత పెట్టలేదు, ఉత్తగానే పంపించిందని గట్లా నిష్ఠురమే. అందుకే ఇంటికి వచ్చిన బాధ అక్క. సబ్బుదట్ట ఉన్నదో లేదో మేమే తిని పనుకుంటే అయిపోతుంది కదా. గట్లా నేనంటే ఇప్పుడేమో మా తమ్ముడు ఫోన్ చేసి కొత్తగా చెప్పే. ఇక మీ మడది వచ్చినాక చెప్తా, మరి ఏమంటాడో ఏం కథనో అక్క. ఇక మీ తమ్ముడు మీ మరదలు కొత్తగా పెళ్ళైన వాళ్ళు కదా, ఇవాళకి చెప్పాలి చెల్లె. ఇక నువ్వేమనుకున్నా సరే గాని ఇవాళకు ఎవరు చెప్పు ఉన్నదాని నువ్వు ఒక్క అడవిలవు. ఏ దావత్ చేసినా నీ ఇంటికి వస్తారు పోతారు, వాళ్ళ ఇంటికి నువ్వు పోతావు వస్తావు. ఇంకెవరు చెల్లి వాళ్ళకు ఏ చెప్పకపోయినవా, ఆవు కడ్డ కిలసికనో తెచ్చి వండి పెడితే అయ్యే పోతుండే. ఇక మీ ఆడపిల్లల కంటవా, వాళ్ళు ఎప్పుడు వచ్చిపోతూనే ఉంటారు కదా. ఏమొద్దు తీయాలని చెప్పుడు ఎందుకు. ఇక మీ అమ్మగారికి అయితే చెప్తే బాగానే ఉంటుండేమో చెల్లె. ఇగో ఎట్లుందో మన వీడియో మనల్ని నచ్చింది అనుకుంటాము. నచ్చితే ఖచ్చితంగా మా కోసం ఒక చిన్న లైక్ ఇచ్చడం అస్సలంటే అస్సలు మర్చిపోకండి. చాలా బాగా సపోర్ట్ చేస్తురండి. మీరు ఏది సపోర్ట్ చేసేటైతే మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. గిట్టనే సపోర్ట్ చేస్తూ ఉండండి. రేపు కంటిన్యూషన్ పార్ట్ 44 వస్తుంది. అది చాలా ఇంట్రెస్టింగ్ గా చాలా ఫన్నీగా ఉంటది. ఇంకా రేపటి వీడియోలో యానివర్సరీ సిరీస్ కంటిన్యూ చేస్తాము. ఇంకా చాలా మంది అదే కామెంట్ చేస్తారు కదా, యానివర్సరీ సిరీస్ కంటిన్యూ చేయండి పెంటక్క, ఈ పిచ్చినారి పెళ్ళం అనే కంటెంట్ చాలా బాగుంది, చాలా టైం పాస్ గా కూడా ఉంది, ఇదే కంటిన్యూ చేయండి అని చాలా మంది కామెంట్లు చేశారు. కాబట్టి మీకోసం మీరు చెప్తే చేయకుంటూ కూడా మాకు చెప్పండి. అందుకే వీడియో అనేది కంటిన్యూషన్ తీసుకొస్తున్నాము. ప్లీజ్ సపోర్ట్ చేస్తూ ఉంటుంది. వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియో కింద కామెంట్ చేయండి. రేపు మరొక మంచి వీడియో మీకోసం అప్పటివరకు చూస్తున్నానండి. స్వీట్ భాష. బాయ్ బాయ్ అందరికీ, మళ్ళీ కలుద్దాం.